పిల్లలు ఇక్కడ చూడండి, ఒక దూది ఉంది ఉందా? ఇదేంటిది? ఇవేంటివి? పిస్తా పప్పుల గింజల తొక్కలు ఎండిపోయినాయి. ఇదేంటిది? ఇవేంటివి? గింజలు. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్ని మీరు గట్టిగా ఓదితే ఏవి ముందు ఈ గీత దాటి వస్తాయో నాకు చెప్పాలి ఒక్కొక్కరి. చైత్ర ఊదమ్మా, ఊదు అక్కడి నుంచి గట్టిగా. ఏది ముందు వచ్చింది అన్నిటికంటే? కాగితం. నువ్వు ఊదమ్మా భవ్య, ఊదు. ఇప్పుడు కూడా ఏమొచ్చింది ఫస్ట్? పక్కకి జరు. నువ్వు ఊదమ్మా మోక్షిత, ఊదాలి. ఏమోదినా కూడా కాగితమే ముందు వచ్చింది. నువ్వు ఊదమ్మా. వెరీ గుడ్. చూడు, శ్రీనిధి ఊస్తే ఫస్ట్ కాగితం, తర్వాత దూది, తర్వాత అట్ట ముక్క, 3 వచ్చాయి. నువ్వు ఊదమ్మా. మూతే ముందు కాగితం వచ్చింది. ఇంకెవరు ఊతారు? నువ్వు ఊదు అక్షయ్, ఊదు. ఫస్ట్ ఏమొచ్చింది? కాగితం, తర్వాత దూది, పేపర్. గింజలు ఏమన్నా వచ్చాయా బయటికి? చూద్దాం ఎవరు గింజలను కూడా ఊతారు. తర్వాత చందు ఊదు. పక్కకి జరుగుమ్మా. కీర్తి ఇటు జరుగు, ఊదు. ఫస్ట్ కాగితం, తర్వాత దూది. ఇప్పుడు విన్ని ఊదు. కాగితం ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఊదినప్పుడు చూడండి, నేను ఊదుతాను, ఏది ఫస్ట్ వస్తుందో చూద్దాం. పేపర్. కానీ ఇవి కానీ గింజలు కానీ పాల కదా, ఎందుకు పాలేదు చెప్పండి? పిల్లలు ఇప్పుడు చూశారు కదా, మనం ఊదినప్పుడు అన్నిటికంటే కాగితం ముందు ఎందుకు పోయింది? తేలిగ్గా ఉంది. తేలిగ్గా ఉంటే గాలి బరువుగా ఉంటది కాబట్టి గాలి ఊదినప్పుడు ఆ వస్తువు తొందరగా ఎగిరిపోతుంది. తర్వాత దూది వెళ్ళింది. దూది కూడా కాగితం కంటే కొంచెం, అది కూడా తేలికదే కాబట్టి అది కూడా ఎగిరింది. తర్వాత అట్ట ముక్క ఎగిరింది, ఇది కూడా తేలికదే కాబట్టి ఎగిరింది. గింజలు బరువుగా ఉంటాయి కాబట్టి గింజలు ఏమయ్యాయి? ఎగరు. అట్లాగే బలంగా గాలి గీచినప్పుడు తేలిగ్గా ఉన్న వస్తువులన్నీ ఏమవుతాయి? ఎగిరిపోతాయి పైకి. పైకి బలంగా ఉన్న వస్తువులు కదలవు అన్నమాట. దీన్ని బట్టి మనం అది తెలుసుకోవచ్చు. అర్థమైందా మీకు అందరికీ? ఓకే.